అందరూ నడుమును నిటారుగా ఉంచి శుద్ధికరమైన ప్రదేశంలో ప్రశాంతంగా మీకు వీలైన పద్ధతిలో కూర్చోండి. ముందుగా మీరు ఆరాని క్లెన్స్ చేయండి. ఆరాని లాక్ చేయండి. ఆరాని ప్రొటెక్ట్ చేయండి. మీలో ఉన్న చెడు ఆలోచనలన్నిటినీ దూరం చేయండి. అన్వాంటెడ్ మెమరీస్ అన్నిటినీ మీ నుంచి దూరం చేయండి. మీరు ఒక సురక్షితమైన ప్రదేశంలో అమ్మవారి శక్తిలో అమ్మవారు క్రియేట్ చేసిన ప్రొటెక్టివ్ జోన్లో ఉన్నారు. ధ్యాన ముద్ర మీ తొడలు పైన పెట్టుకోండి. కేచరి ముద్ర నాలుకని పై పెదవికి కనెక్ట్ చేయండి. తల కొద్దిగా పైకి లేపి కళ్ళని మూసుకోండి. ఈ ధ్యానంలో సప్త ఋషులను ఆహ్వానం చేసి మనము వారితో పాటుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ధ్యానం చేద్దాము. మీ కాన్సంట్రేషన్ మొత్తము మీ ఆజ్ఞాచక్రం వైపు తీసుకొని వెళ్ళండి. ముందుగా గురువుకి ప్రార్థన చేయండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీ గురువుగారు మీ ముందరే ఉన్నారు అని భావించండి. మీ గురువుగారి యొక్క ఆశీస్సులను స్వీకరించండి. గురువుగారు, నేను ఇవాళ సప్త ఋషులతో కలిసి ధ్యానాన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఆ ధ్యానం విజయవంతంగా సఫలీకృతం అవ్వాలి. ఆ శక్తిని నేను విజయవంతంగా భూమాతకు సమర్పణ చేయడానికి కావలసిన శక్తిని నాకు ప్రసాదించండి. నన్ను ఆశీర్వదించండి గురువుగారు అని మీ గురువుగారికి నమస్కారాలు చేసుకోండి. తరువాత ఆది దంపతులకు నమస్కారం చేసుకోండి. తరువాత గణపతి ప్రార్థన చేయండి. విఘ్నాలు లేకుండా విజయవంతంగా ఈ పని పూర్తి చేయాలి, ఈ శక్తిని భూమాతకు సమర్పణ చేయాలి అని గణపతిని ప్రార్థన చేయండి. ఓం ఘనానాం త్వా గణపతిగ్వం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్సేది సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఘం ఘనాధిపతయే నమః. ఓం ఘం ఘనాధిపతయే నమః. ఓం ఘం
గణాధిపతయే నమః. కొద్దిసేపు ఆ శక్తిని స్వీకరించండి. మీ సహస్రార చక్రం వైపుగా యూనివర్స్లోని విశ్వశక్తి ద్వారా మీకు ఒకటి తెల్లటి కాంతి వలె శక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. మీ ముందర ఆది దంపతులైన శివపార్వతులు, మీ గురువుగారు, గణపతి అందరూ మీ ముందరే కూర్చొని ఉన్నారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ గురువుగారు మీ యొక్క ఆరాని క్లెన్స్ చేస్తూ ఉన్నారు, శుద్ధి చేస్తూ ఉన్నారు. మీ ఆరా శుద్ధి అవుతోంది. మీ ఆరా శుద్ధి చేయబడుతోంది. మీ ఆరా పరిపూర్ణంగా శుద్ధి అయి ఉన్నది. మీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీ అందరూ మీ గురువుగారు క్రియేట్ చేసిన అమ్మవారి శక్తితో ఉన్న ప్రొటెక్షన్ లేయర్లో ఉన్నారు. శ్వాసను తీసుకోండి, పూర్తి శ్వాసను తీసుకోండి. శివో శివో శివోహం. 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 మీరు జీరో థాట్స్లో ఉన్నారు. దయచేసి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఆ దివ్య శక్తిని ఫీల్ అవ్వండి. మనము ఇప్పుడు సప్త ఋషులను
ఆహ్వానం చేస్తున్నాము. వారు సప్త ఋషులు అంటే ఆకాశమందు గొప్ప వెలుగు గల చుక్కల వల్లే మనకు కనిపిస్తారు. ఈ వెలుగులనే దేవ భాషలో జ్యోతి అని అంటారు. ఈ జ్యోతిష్యుల గురించి వివరించే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అందులో వీరి పేర్లు వివిధ రకములుగా వర్ణింపబడి ఉన్నవి. స్వయంభు మన్వంతర కాలంలో సప్తర్షుల పేరు మన సాంప్రదాయం ప్రకారం చెప్పబడిన 7 ఋషులే 7 నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారు. ఈ 7 నక్షత్రాలే మన శరీరంలో ఉన్న 2 కళ్ళు, 2 నాసిక రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు, 1 నోరు. వీళ్ళే మానవ శరీరంలో ఐక్యమై ఉన్న సప్తర్షుల శక్తి, దివ్య శక్తి, జ్యోతిర్శక్తి. ఓం శ్రీమరీచ్యై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం శ్రీ అత్రి మహర్ష్యై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం శ్రీ అంగీరసాయై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం పులస్త్యై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం పులహాయై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం శ్రీ క్రతువే నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓహయామి, స్థాపయామి, పూజయామి. మీ ముందర సప్త ఋషులు, శివపార్వతులు, మీ గురువుగారు, వినాయకుడు, అందరి శక్తులు మీ ముందరే కూర్చొని ఉన్నారు. సప్తర్షులు మీ యొక్క ఆరాని శుద్ధి చేస్తున్నారు. మీ ఆరా శుద్ధి అవుతోంది. వారి యొక్క దివ్య శక్తులతో మీ శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీ యొక్క ఆరాని లాక్ చేస్తున్నారు. మీ యొక్క ఆరాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు పూర్తిగా శుద్ధి అయి ఉన్నారు. వీరందరితో పాటుగా మీరు కూడా మనసులో అమ్మవారి లలితాదేవి, బ్రహ్మాండ నాయకి, పరమేశ్వరి అయిన, జగత్తుకే తల్లి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవిని మీ ముందు భావించండి.
అమ్మవారిని మీ ఇంటిలోనికి సప్తర్షులతో సహా ఆహ్వానం చెయ్యండి. ఓం శ్రీ మహాలలితా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అమ్మవారు మీ గృహములోనికి విచ్చేస్తున్నారు. మీరు అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తున్నారు. ఆనంద స్వరూపిణి అయిన అమ్మవారు మిమ్మల్ని సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి అని దీవిస్తున్నారు. తన్మయత్వంతో అమ్మవారి నామాన్ని జపం చేయండి. ఆ శక్తిని స్వీకరించండి. ఓం శ్రీ లలితా దేవ్యై నమః. 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 అమ్మవారి నామం ఉచ్చారణ చేస్తూ మీ యొక్క 7 చక్రాలు శుద్ధి అవుతోంది అని భావించండి.
ఈ 7 చక్రాలలో శక్తి ప్రజ్వలితమవుతోంది అని భావించండి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. 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 ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ లలితాదేవ్యై 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 నమః. అమ్మ జగద్రక్షిణి జగన్మాత భూమాతకి శక్తిని ప్రసాదించు తల్లి. మాకు శక్తిని ప్రసాదించు తల్లి. నిత్యం సంతోషంగా ఉంటూ 10 మందికి సహాయం చేసే శక్తిని మాకు ప్రసాదించమ్మా. న్యాయ మార్గంలో 10 మందికి సహాయం చేసే శక్తిని మాకు ప్రసాదించు తల్లి. విఘ్నాలు దూరమయ్యి మేము సంతోషంగా జీవితాన్ని సాగించాలి అని మమ్మల్ని ఆశీర్వదించమ్మా. మీతో పాటుగా సప్త ఋషులు కూడా అమ్మవారికి పూజ చేస్తున్నారు. మీలో ఉన్న జ్యోతిని వెలిగించండి. అమ్మవారి శక్తి మీ మనసులోకి మీ శరీరంలోకి ప్రవహిస్తోంది అని భావించండి. కొద్దిసేపు అమ్మవారి రూపాన్ని గుర్తు తెచ్చుకోండి.
మీరు అమ్మవారి సన్నిధిలో ఉన్నారు. ఈ నిశ్శబ్దంలో అమ్మవారి రూపాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మీలోనే అమ్మవారు ఉన్నారు అని గుర్తించుకోండి. మీలోని అమ్మవారిని చూడండి. అమ్మవారి యొక్క చిరునవ్వును చూడండి. మిమ్మల్ని తన అమృత హస్తాలతో ఆశీర్వదిస్తోంది. మీరు కోరుకున్న న్యాయమైన కోరికను విజయవంతం కావాలి అనేసి అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అమ్మవారి శక్తిని స్వీకరించండి. 2 నిమిషాలు నిశ్శబ్దంతో ఉంటూ అమ్మవారి శక్తిని స్వీకరించండి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై
నమః. ఓం శ్రీలలితాదేవ్యై 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 నమః. అమ్మవారు మీ ఆరాని శుద్ధి చేస్తున్నారు. ఆమె యొక్క దివ్య శక్తిని మీలో ప్రవేశింపచేస్తున్నారు. మీ శరీరం మొత్తము ఒక డైమండ్ లాగా వెలుగుని, కాంతిని వెదజల్లుతోంది. దివ్య కాంతితో మీరు ప్రకాశిస్తున్నారు. మీ ఆరా శుద్ధి అయింది. మీ ఆరాని లాక్ చేస్తున్నారు. తన యొక్క దివ్య శక్తితో మీ యొక్క ఆరాకి ప్రొటెక్షన్, రక్షావలయాన్ని స్థాపిస్తున్నారు. మీరు పరిపూర్ణమైన శుద్ధ ఆత్మలా ఉన్నారు. ఈ శుద్ధత్వంతో అమ్మవారిని న్యాయబద్ధమైన కోరికను కోరుకోండి. అది మీతో పాటు 10 మందికి ఉపయోగపడేలా అమ్మవారిని వేడుకోండి. మీ సంకల్పాన్ని, మీ కోరికను అమ్మవారి పాదాల వద్ద ఉంచి అమ్మవారే ఇక ఆ సంకల్పాన్ని విజయవంతంగా పూర్తి అయ్యేలా శక్తిని మీకు ప్రసాదిస్తున్నారు. లలితా త్రిపుర సుందరి దేవిని నిత్యము తన శక్తి మీతోనే ఉండేలా వేడుకోండి. తల్లి, నిత్యము మంచి చెడులో చెడు చేసినప్పుడు నాకు మంచి దారిని చూపించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు తల్లి. నా ఈ పూర్తి జన్మ నీ పాదాల ముందు అంకితం చేస్తున్నాను. నాకు ఎటువంటి సిచ్యుయేషన్ అయినా హ్యాండిల్ చేసే శక్తిని ప్రసాదించమ్మా. ఇంట్లో సుఖ సంతోషాలని ప్రసాదించు తల్లి. ఒకరిపై ఒకరికి అత్యుత్తమ ప్రేమ, అన్కండిషనల్ లవ్, ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమతత్వాన్ని చిగురింపచేయి తల్లి. అందరికీ జీవనోపాధిని కల్పించమ్మా. అమ్మవారు మీ ఇంటిళ్ళ పాదిని శుద్ధి చేస్తున్నారు. మీ ఇంటిని శుద్ధి చేస్తున్నారు. ఇంటిలో ఉన్న ప్రతి మూలని శుద్ధి చేస్తున్నారు. నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసి
మీకు దూరంగా పడేస్తున్నారు. తల్లి ప్రేమను, ఆశీర్వాదాన్ని స్వీకరించండి. అమ్మవారి పాదాలకు నమస్కారం చేయండి. సప్తఋషులతో ధ్యానం చేయడం ఒక అదృష్టం. వారి యొక్క శక్తిని మీలోకి స్వీకరించండి. మీరు కూడా నక్షత్రం వలె వెలుగులను చూస్తున్నారు. ఆ నక్షత్ర కాంతిలో ఇంకా 10 మంది వెలుగుని చూస్తున్నారు. మీతో పాటుగా ధ్యానం చేసి ఆ శక్తిని భూమాతకు సమర్పణ చేయడానికి విచ్చేసిన సప్త ఋషులకి పేరు పేరున ధన్యవాదాలు తెలపండి. ఇంత అద్భుతమైన శక్తిని మీలో ప్రవేశింపజేయడానికి తోడ్పడిన మీ గురువు గారికి ధన్యవాదాలు తెలపండి. ఆది దంపతులైన శివపార్వతులకు ధన్యవాదాలు తెలపండి. విఘ్నాలను తొలగించి మనకు విజయాలను సమకూర్చడానికి ఆహ్వానించిన గణపతికి, వినాయకునికి ధన్యవాదాలు తెలపండి. తన ఆశీర్వాదాలను స్వీకరించండి. ఈ శక్తిని మీలో స్వీకరించడానికి మీకు తెలిసి తెలియక తోడ్పడిన మంచిలోను చెడులోను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న చరాచర ప్రాణికోటికి ధన్యవాదాలు తెలపండి. తల్లి తండ్రికి ధన్యవాదాలు తెలపండి. ఈ శక్తిని మీలో స్వీకరించడానికి మీకు స్థలమిచ్చిన భూమాతకి ధన్యవాదాలు తెలపండి. తెలిసి తెలియక మీరు ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ మీలో ఉన్న ఆత్మ ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, ఇబ్బంది పెట్టి ఉన్నా ఆ ఆత్మలకు అంతా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలపండి. నన్ను క్షమించండి. అలానే మీకు ఎవరైనా క్షమాపణలు చెప్తుంటే తక్షణమే వారి క్షమాపణలను స్వీకరించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని దీవించండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చిన దుష్ట శక్తులకు, చెడు ఆత్మలకు ఈ క్షణమే ముక్తిని కలిగించమని ఆ శివయ్యకు మనసారా వేడుకోండి. నేను ఇవాళ చేసిన ధ్యానాన్ని భూమాతకు, ధరణీమాతకు సమర్పణ చేస్తున్నాను. భూమాత యొక్క శక్తి పాజిటివ్గా పెరిగి అది 10 మందికి మంచిని చెయ్యాలి అని నేను భూమాతకి నమస్కారాలతో
చెప్తున్నాను. నేను ఈ ధ్యానంలో సంపాదించిన శక్తి నాతో పాటుగా 10 మందికి మంచి జరగాలి అని వారందరికీ నేను ఈ ధ్యాన శక్తిని సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు 2 చేతులను దగ్గరికి తీసుకొని ఒకదానికొకటి రబ్ చేయండి. కళ్ళపైన పెట్టుకొని ఆ శక్తిని స్వీకరించండి. మొత్తం మీ శరీర అవయవాలను మొత్తం మీ చేతులతో స్పర్శించండి. మెల్లగా కళ్ళు తెరిచి ముందుగా మీ శరీర అవయవాలను మొత్తము చూసుకొని కళ్ళ ద్వారా ఆ శక్తిని మీ శరీరం మొత్తం ప్రవహించేలా చేయండి. ముఖం పైన చిరునవ్వుతో మీరు నిత్యము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు రానున్న 21 రోజు బ్రహ్మ ముహూర్తంలో లేదా మీకు సమయం కుదిరినప్పుడు ఈ మెడిటేషన్ చేసి సప్త ఋషులతో మీరు కూడా ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తిని భూమాతకు సమర్పణ చెయ్యండి. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకల సుఖాలను అష్టైశ్వర్యాలను అమ్మవారు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.